ఈ రోజు కనిపించిన ఇమాన్యుల్ అసలు ఒరిజినల్ ఇమాన్యుల్ కాదు, నట విశ్వరూపం ఈ రోజు కనిపించిన ఇమాన్యుల్. ఎందుకంటే నిన్న అమరు అర్జున్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి ఇద్దరికిద్దరు దొంగలే, ఇద్దరికిద్దరు నట విశ్వరూపం చూపించారు. ఈ రోజు తనుజ ఇమాన్యుల్తో ఉన్న బిహేవియర్ కానీ, ఇమాన్యుల్ తనుజతో ఉన్న బిహేవియర్ కానీ కంప్లీట్లీ డ్రామా. నాటకాలు రాయిలబ్బా. ఈ నాటకాలు చూడడానికి బిగ్ బాస్ చూసేది. సీరియల్ చూసుకుంటాం కదా హ్యాపీగా, మనం సీరియల్ చూస్తాము, స్టాండప్ కామెడీలు చూస్తాము, ఏంది మన శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తాం. అది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇది బిగ్ బాస్ డ్రామా కంపెనీ అర్థమవుతలేదు నాకు. ఏమన్నా అనుకోరి ఇలా ఈ వీటిగా డీల్, మన ఇద్దరం కలిసి కామెడీ చేస్తే జనాలకు నచ్చిందట, అదే చేసుకుంటూ పోదాం. అంటే నాకు నీ మీద ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్ ఉంది, నీ మీద నాకు ఎప్పుడు నెగిటివ్ ఒపీనియన్ లేదు. నేను అసలు కళ్యాణ్ ఎక్స్పోజ్ చేద్దాం, నేను నామినేట్ చేస్తా అన్నాడు కాబట్టి కళ్యాణ్ ఎక్స్పోజ్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను కళ్యాణ్కి ఆపర్చునిటీ ఇచ్చాను. కానీ అసలు నాకు నిన్ను నామినేట్ చేసే ఉద్దేశం నాకు ఉంటుందా చెప్పు? అవ్వా, ఏం మాట్లాడుతున్నావు సార్? ఇంతకంటే సేఫ్ గేమ్ ఉంటుందా? దారుణమైన సేఫ్ గేమ్. నువ్వు నేను కలిసిపోదాము, కలిసిపోయి మనం చేద్దాము, మన ఇద్దరం కలిసి డ్రామా ఆడాలి. ఎందుకంటే మన ఇద్దరి కాంబినేషన్ బాగుందట. ఇప్పుడు మన ఇద్దరం కొంచెం డల్ అయినమాట, సైలెంట్ అయినమాట. మన ఇద్దరం కలిసి నిన్ను నా ఆట గురించి, నన్ను నీ ఆట గురించి ఆడి నీ చెయ్యి నా చేతిలో వాళ్ళు పెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేసిపోక వాళ్ళన్నీ హింట్ ఇచ్చిపోతారా? అందుకే పిలిచింది. బిగ్ బాస్ కన్నా బుద్ధి ఉందా మరి? ఆపద్దా, హింట్స్ ఇవ్వద్దు అని చెప్పొద్దా? ఓ పని చేయండి అయ్యా, రోజు నైటు మీరు ఎవరెవరికైతే ఇన్పుట్స్ ఇద్దాం అనుకుంటున్నారో రోజు నైట్ ఒక రివ్యూని తీసుకుపోయి అక్కడ కన్ఫెషన్ రూమ్లో ఒక టీవీ ఉంటుంది కదా, అందులో ప్లే చేసేయండి. ఇమాన్యుల్కి, తనుజాకి, ఇంకొంతమందికి అది టీవీలో వేసి ప్లే చేయండి. ప్లే చేస్తే ఏంటంటే వాళ్ళు చూస్తారు, చూసి ఎట్లా మార్చుకోవాలో అట్లా మార్చుకుంటారు.